వింటర్ అంటే చాలా అందరికీ వేడివేడిగా సూప్ తాగాలనిపిస్తుంది. సో మనం ఈజీగా ఇంట్లోనే సూప్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్గా మనకి నూడిల్స్ ఏదైతే దొరుకుతుందో అది బాయిల్ చేసుకొని చిన్న సాల్ట్ వేసుకొని ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఉంచేసుకోవాలి. చూసారు ఎంత ఫ్రీగా ఉన్నాయో అంటుకోకుండా. దాని తర్వాత వాటర్ పెట్టుకొని అందులోని బాగా క్లీన్ చేసుకొని చికెన్ వేసేసుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 7 to 8 గార్లిక్ వేసుకోండి. ఇంకా 1 ఇంచ్ అల్లం వేసుకోండి. అవన్నీ బాగా బాయిల్ అవుతుండగా పైన కొంచెం డస్ట్లా ఫోమ్లా వచ్చింది కదా, అది అయితే తీసేయాలి. అది తీసేస్తేనే బాగుంటుంది. అది తీసేసాక బాగా బాయిల్ చేసేసుకోవాలి. చికెన్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు 70-80% వరకు. బాగా బాయిల్ అయిన చికెన్ పీసెస్ని ఇంకా గార్లిక్ జింజర్ని కూడా మనం ప్లేట్లోకి సైడ్కి తీసేసుకోవాలి. ఎందుకంటే దాన్ని పీసెస్ చేసుకోవడానికి మీరు కావాలంటే బోన్లెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ బోన్తో ఉన్న టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. అవన్నీ బయటకు తీసేసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. సూప్లోకి మళ్ళీ వేసుకోవాలి కాబట్టి బ్రాత్ ఉంచండి, పారేయకండి. ఆ బ్రాత్లోనే మనం ఇప్పుడు మళ్ళీ వెజిటేబుల్స్ వేసుకొని కుక్ చేసుకోవాలి కాబట్టి చికెన్ అయితే అలా చిన్న చిన్న పీసెస్ కింద సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏదైతే మిగిలిన బ్రాత్ ఉందో అందులోకి 1 కప్ క్యారెట్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ క్యాప్సికమ్, ఒక 2-3 స్పూన్స్ కార్న్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఇంకా 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే మీరు లెమన్ కూడా ఆప్షన్ కింద యూస్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో వెజిటేబుల్స్ వేసాక, ఇప్పుడు ఎంత యాపటైజింగ్గా ఉందో. దాని తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా చికెన్ పౌడర్ 1 చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి. దాని తర్వాత ఇందాకలో బాయిల్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వేసేయాలి ఇందులోని. దాని తర్వాత జింజర్ ఇంకా గార్లిక్ పీసెస్ కూడా వేసేసుకొని హైలో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. ఎంత బాగా కనిపిస్తుంది కదా. మీరు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇందాక ఏదైతే మనం కార్న్ఫ్లోర్ మిక్స్ ఉందో అది వేసేసుకొని సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. 2 ఎగ్స్ తీసుకొని అది బాగా బీట్ చేయాలి. అంత లోపల అది బాగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఇది బీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. సరిగ్గా బీట్ చేసుకోకపోతే యోక్ అనేది కొంచెం హార్డ్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఆ బాయిల్ అవుతున్న దాంట్లోని హైలో పెట్టుకొని ఇందాకలో బీట్ చేసుకొని ఎగ్స్ వేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి కంటిన్యూస్గా. అప్పుడు అది చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది. లేదంటే స్టాండ్స్ లాగా ఉండిపోతుంది. అందుకని ఫాస్ట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందాకలు బాయిల్ చేసుకొని నూడిల్స్ వేసుకొని వేడి సూప్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని తినేయడమే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.